రామ 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 రామ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. యథాగ్నేర్దాహికా శక్తి రామకృష్ణే స్థితా హియా సర్వవిద్యాస్వరూపాంతాం శారదాం ప్రణమామ్యహం. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమ గురువు శ్రీరామకృష్ణుల అమ్మ శారద స్వామి వివేకానందులు విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మనం ఈరోజు ఆధ్యాత్మ రామాయణం అన్నది క్లుప్తంగా చెప్పుకోబోతున్నాం. విపులంగా అంటే చాలా కాలం పడుతుంది, కానీ క్లుప్తంగా మనకి స్వామి తపస్యానంద అని రామకృష్ణ మఠం స్వామి ఒకరు మనకి దానిని చక్కగా అందించారు. అది మనం ఆ వారి పుస్తకాన్ని అనుసరించి మనం ఈ ఆధ్యాత్మ రామాయణాన్ని మనం ప్రారంభించబోయే ముందు ఆ పరబ్రహ్మ పరమాత్మ రామచంద్ర పరబ్రహ్మణే నమః అంటారు కదా. రామచంద్రుడు శ్రీరామచంద్రుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. ఆయన అనుగ్రహాన్ని, అమ్మ సీతమ్మన అనుగ్రహాన్ని కోరుతూ మనం ధ్యాన శ్లోకాలు నేను చెప్తూ ఉంటాను. మీరు చక్కగా కళ్ళు మూసుకుని ఆ సీతారాములను ధ్యానిస్తూ ఈ ధ్యాన శ్లోకాలు వినండి. రామాయణాన్ని, ఆధ్యాత్మ రామాయణాన్ని ప్రారంభించే ముందర ఇది బ్రహ్మాండ పురాణాంతర్గతం. ఇది అంటే వ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణంలో ఈ ఆధ్యాత్మ రామాయణం అని ఆయన అందించారు మనకి. కనుక వ్యాస మహర్షి దీని యొక్క మూలం ఇచ్చిన ఆయన వ్యాసుడు. ఆయనకి నమస్కరిస్తూ, వ్యాస మహర్షికి నమస్కరిస్తూ వాల్మీకి రామాయణం అన్నది చెప్పుకుందాం. ఏంటి తేడా అన్నది ఇక్కడ మనం ముందరగా ప్రార్థనా శ్లోకాలు, ధ్యాన శ్లోకాలు మనం చేద్దాం. ముందరగా విఘ్నేశ్వరుణ్ణి స్మరించాం కదా. ఇక్కడ శారదాదేవిని మనకి రామాయణం ప్రారంభించే ముందు మనం ఈ దేవతా స్తోత్రులు చేయాలి కనుక యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. తల్లి విద్యార్థి దేవత సరస్వతికి నమస్కరిస్తూ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆయన ఆ సర్వ విద్యలకు ఆధారమైన హయగ్రీవమూర్తికి మనము ప్రణామాలు అర్పిస్తున్నాం. నేను ఒక్కొక్కరిది చెప్తున్నప్పుడు మీరు ఆ రూపాన్ని మనస్సులో భావించి వారికి ప్రణామం చేయండి.
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. మనకి రామాయణాన్ని, శ్రీమద్ రామాయణాన్ని అందించిన వాల్మీకి మహర్షికి మనం ప్రణామాలు అర్పిస్తున్నాం. అలాగే యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మాతా రామో మత్పితా రామభద్రో భ్రాతా రామో మత్సఖా రాఘవేశః సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాణ్యం దేవం నైవ జానే న జానే. సాకేతే శరదిందుకుంద ధవళే సౌధే మహామండపే పర్యస్తాగరు ధూపదీప లలితే కర్పూర దీపోజ్వలే సుగ్రీవాంగద జాంబవత్ పరివృతం సౌమిత్రిణా సేవితం లీలామానుష విగ్రహం రఘువరం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. మనకి సర్వస్వము రామచంద్రుడు అని మన భారతీయులకు ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడు. మాతా రామో మత్ పితా రామభద్రః భ్రాతా రామో మత్ సఖా రాఘవేశః సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాణ్యం దేవం నైవ జానేన జానే అన్నారు కదా. మనకి ఎంత చక్కగా చెప్పారు. మాత పిత భ్రాత అంటే సోదరుడు సఖుడు సర్వస్ రామచంద్రో దయాళు నా అన్యం దైవం నైవ జానేన జానే. ఇంకొక అన్య దైవాన్నే ఎరగము అని మనము ప్రార్థిస్తున్నాం అన్నమాట. శ్రీరామచంద్రుడి యొక్క పాద పద్మాలు ఎందు మనము ప్రణమిల్లి అటువంటి లీలామానుష విగ్రహ ధారుడు అయిన శ్రీరామచంద్రుడికి మనం ప్రణమిల్లుతూ ఆయన చరితాన్ని, శ్రీరామనామమే సర్వ పాపహరణం మోక్షప్రదం కనుక ఆ రామాయణం అన్నది ఎన్నిసార్లైనా వింటూ ఉండాలి. మనకి తెలుసు కదా రామాయణం, ఎందుకు మళ్ళీ వినాలా అనిపిస్తూ ఉంటుంది. కానీ రామచరిత రామాయణాన్ని ఎన్నిసార్లు విన్నా కూడా భక్తులకి శ్రీరామ భక్తులకి మళ్ళీ మళ్ళీ వినాలని ఉంటుంది. అదే రాముడి చరిత, అదే రావణాసురుడు, అదే సీతమ్మని ఎత్తుకోవాలి. కానీ బ్రాహ్మ భక్తులకి మాత్రం ముఖ్యంగా ఈ అధ్యాత్మ రామాయణాన్ని స్వయంగా శ్రీరామచంద్రుడు చెప్పాడు, నా భక్తులకు కాని వాళ్ళకి ఉపదేశించొద్దు అన్నాడు. ఇది కనుక అందరూ కూడా ఆ శ్రీరాముడి యొక్క పాద పద్మాలయంను మీరు అందరూ కూడా తల్లులందరూ కూడా భక్తి ప్రపత్తులు మీకు కలిగి ఉన్నాయి కనుకనే ఇది వినడానికి ఇక్కడ వచ్చారని నాకు ఆ శ్రీరామచంద్రుడి పాద పద్మాల మీద ధ్యానం నిలుపుతూ మనం ఈ రామచరితని మనం చెప్పుకున్నాం. ఒక శ్లోకం పాడి మనం ఈ రామాయణంలో మొదలు పెట్టుకుందాం. శ్రీ రఘురామ చారు తులసీ దళధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దూర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక రామ భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి. దాశరథి అంటే దశరథ పుత్రుణ్ణి దాశరథి. కరుణాపయోనిధి కరుణా సముద్రుడైన దూర్వార కబంధం రాక్షస విరామ అలాంటి రాక్షసుల్ని సంహరించిన వాడు.
త్రిజగన్నుత శౌర్య రలాలమ్మ, త్రిజగాలలోనూ ఆయన శౌర్యాన్ని అనుతించిన అంతటి శౌర్యం కలిగిన శ్రీరామచంద్రుడు మనకి జగజ్జన కల్మషార్ణవో తారక నామ. జగజ్జన అంటే మన ఈ మాయా ప్రపంచము యొక్క కల్మషం, ఈ సంసార కల్మషాన్ని, ఈ సంసార సాగరాన్ని దాటించే తారక నామం కలిగిన శ్రీరామచంద్రుడు. శ్రీరామనామం తారక నామం అంటారు కదా. తరింప చేసేది తారక నామం అంటే తరింపడం అంటే మనకి ఈ ఈ సంసార సాగరాన్ని దాటించేసే నామం అంట. అటువంటి నామం కలిగిన ఆ రామచంద్రుడికి మనస్పూర్వకంగా, హృదయపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తూ మనం ఈ ఆధ్యాత్మ రామాయణం అన్నది ఎందుకు, ఈ వాల్మీకి రామాయణం ఏమిటి, ఆధ్యాత్మ రామాయణం ఏంటి అన్నది అంటే, వాల్మీకి రామాయణం అన్నది రాముడిని మానవుడిగా, దశరథ పుత్రుణ్ణి, రాముడే చాలా చోట్ల చెప్పాడు, నేను దశరథ పుత్రుణ్ణి, రాముణ్ణి మానవుడిగా వచ్చాను, మానవుడిగా ధర్మం ఎలా పాటించాలి అని. ధర్మమూర్తి కదా రాముడు. ఆ మానవ ధర్మం ఏంటి చూపించడానికి అని ఒక రోల్ మోడల్ గా ఆయన నిలబడడానికి మనకి వచ్చాడు అని వాల్మీకి రామాయణం మనకి వర్ణిస్తుంది, చెప్తుంది. కానీ ఆధ్యాత్మ రామాయణం ఏంటంటే ఆధ్యాత్మిక కోణంలో మనకి ఈ వ్యాసుల వారు మనకి అందించడం జరిగింది అనమాట. ఇక్కడ ఈ ఆధ్యాత్మ రామాయణంలో ఏంటంటే రాముడిని మానవుడిగా చెప్పలేదు, ఆయన పరబ్రహ్మ పరమాత్మ స్వరూపంగానే మనకి అందించారనమాట. కానీ నిజానికి అదే, కానీ మనకి ఈ మనిషిగా మానవ ధర్మం ఏమిటి అని తెలుసుకోవడానికి మనం వాల్మీకి రామాయణం చదువుతాం. కానీ ఆధ్యాత్మ రామాయణం మోక్ష కలిగిన వాళ్ళకి, అంటే మోక్షం పొందాలి, ఈ జనన మరణ పరంపర నుంచి, ఈ చక్రం నుంచి తొలగిపోవాలి. నిజానికి మనం ఎన్నో క్లాసుల్లో చెప్పుకుంటూ వచ్చాం కదా, మన మానవ జన్మ లక్ష్యం ఏంటంటే మోక్షం. భగవంతుడు మనని ఆ జనన మరణ చక్రం నుంచి బయటకి వచ్చేసి తనని చేరుకోమనే భగవంతుడి యొక్క ఇచ్ఛ, భగవంతుడి యొక్క అనుగ్రహం. కానీ మనం ఈ మాయలో చిక్కుకుని ఇంద్రియ వలలో పడి మనము ఇక్కడవి కోరుకుంటూ చక్రంలో పడి తిరుగుతున్నాం. కానీ ఎక్కడో ఏదో ఒక జన్మలో భగవంతుడు ఈ మోక్ష ఇచ్ఛ కలిగిస్తాడనమాట. ఈ మోక్షం కావాలనుకునే, ఇప్పుడు భాగవతం మనం చెప్పుకున్నాం, భాగవతం మోక్ష గ్రంథం, అధ్యాత్మ రామాయణం మోక్ష గ్రంథం. అంటే ఏంటంటే ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని మనకి వివరించి ఆ తత్వం ద్వారా మనకి మోక్షం కలిగిస్తుంది ఈ అధ్యాత్మ రామాయణం. సకల పాపాలను హరించి ఆ మనని ఆ మోక్ష మార్గం వైపు నడిపించడానికే ఆధ్యాత్మ రామాయణం అని. అంటే ఆ ఆధ్యాత్మ కోణం నుంచి అసలు ఏమిటి రామాయణం ఏంటి, ఎందుకు అన్నది మనకి భగవంతుడు తెలియచేయడానికి వ్యాసుల వారితో ప్రేరేపడి మనకి ఇది లభించిందనమాట, ఈ ఆధ్యాత్మ రామాయణం. ఇది ప్రారంభించబోయే ముందు శ్రీరామ రామ రామ, ఇది మనకి శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పాడు కదా పరమేశ్వరుడు. అంటే అది పూర్తిగా అది పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన ఇది అనమాట. అంటే శ్రీరామ రామ రామ అన్న ఆ మూడు, ఇది సహస్రనామ తత్తుల్యం, సహస్రనామాలతో సమానము దేవి అని చెప్పాడు అనమాట. మనం అది పూర్తిగా అనేసుకుంటాం, కానీ శ్రీరామ రామ రామ ఇది మనం 11 సార్లు జపించి మనం ఆ రామాయణాన్ని స్టార్ట్ చేద్దామమ్మా. శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ
శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ. చక్కగా రామనామం జపించాం కదా. ఈ శ్రీరామ తత్వం అంటే మనకి రామతత్వం, అది రాముడు జన్మించాడు, రాక్షస సంహారం చేశాడు, ఇది ఒక ఒక పార్ట్. అయితే రామతత్వాన్ని మనకి ఆధ్యాత్మ రామాయణం చాలా అంటే విపులంగా విస్తారంగా మనకి అందజేస్తుంది. కానీ మనం ఇప్పుడు అది చాలా రోజులు పట్టేస్తుంది. కానీ మనం క్లుప్తంగా చెప్పుకునే ఇది కనుక ఈ ఆధ్యాత్మ రామాయణం ఏంటంటే పరమేశ్వరుడిని పార్వతీదేవి ప్రశ్నించుతుంది. దీంతో మనకి మొదలవుతుంది అన్నమాట ఆధ్యాత్మ రామాయణం. అంటే ఎలాగా ఈ రామాయణం మనకి స్టార్ట్ అయింది అంటేను, దేవతల ప్రార్థనలు, దేవతలందరూ ప్రార్థించినప్పుడు ఆయన సూర్యవంశంలో భగవంతుడు మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు అవతరించడానికి, రాక్షస సంహారం గావించడానికి ఆయన అంగీకరించి వస్తాను అని చెప్పినప్పుడు అటువంటి ఆ దయతో కరుణతో అంగీకరించిన ఆ జానకీపతిగా వచ్చిన శ్రీరామచంద్రమూర్తికి ప్రణామాలు. ఆయన విశ్వ సృష్టి స్థితి లయకారకుడు. ఈ విశ్వానికి అందరికీ సృష్టి స్థితి లయకారకుడు. సృష్టించేది ఆయనే, పోషించేది ఆయనే, లయం చేసి ప్రళయంలో లయం చేసేది ఆయనే. ఆ మాయాశక్తి వల్ల, మాయాశక్తికి ఆయన ఆధారభూతం, కానీ మాయాశక్తికి ఆయన ఎటువంటి సంబంధము ఉండదు. అంటే ఆ మాయ అందరినీ బాధిస్తుంది కానీ పరమాత్మను మాత్రం బాధించలేదు. ఆయనలోనే ఉండే మాయ వల్ల. అటువంటి ఈ పుస్తకాన్ని, ఆధ్యాత్మ రామాయణ గ్రంథాన్ని భక్తి శ్రద్ధలతో చదివే వాళ్ళు సకల పాపాల నుండి విముక్తులై ఆయన శ్రీహరి అనుగ్రహాన్ని పొందుతారు. తప్పకుండా ప్రతిరోజు చదవాలి అని చెప్తున్నారు ఇక్కడ మనకి ఉపోద్ఘాతంలో. తర్వాత చదివిన వాళ్ళకి, వినే వాళ్ళకి కూడా అనేక పాపక్షయం కలిగి అనేక పుణ్య ఫలం దక్కుతుంది అని చెప్తూ, ఇక ఏంటంటే పార్వతీదేవి ప్రశ్నిస్తుంది ఆ శ్రీ పరమేశ్వరుని అన్నమాట. దేవా, ఒక కైలాసంలో అందరూ సిద్ధులు, ఋషులు, మునులు అందరూ పూజిస్తూ ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుని ప్రశ్నించింది అన్నమాట. దేవా, నువ్వు శివకేశవులకి భేదం లేదు కదా, అందుకే దేవా నువ్వు విశ్వానికి ఆధారుడువు, పరమేశ్వర నాకు పరమాత్ముడైన పురుషోత్తముడైన శ్రీరాముని తత్వాన్ని నాకు ఉపదేశించు అని. అంటే ఈ రహస్య తత్వాలను అందరికీ అందవు, అది చాలా కష్టం అన్నమాట, అందరికీ ఈజీగా దొరకవు. శ్రీరామకృష్ణులు పదే పదే ఈ ఆధ్యాత్మ రామాయణాన్ని చదవమని చెప్తూ ఉండేవారు. కానీ ఎక్కడో అంటే చాలా మందికి ఇప్పుడు వినగలగటం కూడా అది భగవద్ అనుగ్రహమే. ఇటువంటి తత్వాన్ని నాకు నువ్వు నాకు ఉపదేశించు, నేను నీ భక్తురాల్ని కూడా కదా, ఈ భక్తులకే కదా ఇలాంటి తత్వాన్ని ఉపదేశిస్తారు. తర్వాత నాకు అర్థం కావటం లేదు, శ్రీరామచంద్రుడు ఆ సకల జనులకు ఆయన సంసార సాగరాన్ని దాటి మోక్షం ప్రసాదించేవాడు కదా,
ఆయనని మనకి తెలుసు కదా! ప్రకృతి గుణాలు అంటే త్రిగుణాలు ఉన్నాయి కదా! సత్వ, రజస్, తమో గుణం. ఈ గుణాల చేత బాధింపబడిన పరమాత్మ కదా! పరమ పురుషుడు కదా! గుణాతీతుడైన పరమ పురుషుడు కదా! ప్రజలు ఆయన్ని రేయింబవళ్ళు పూజించి మోక్షం పొందుతున్నారు. ఆయన కానీ నాకు సందేహం ఏంటంటే, ఆయన తాను పరమ పురుషుడునని, పరబ్రహ్మాన్నని ఆయనకి తెలుసా రామచంద్రుడికి? తెలిస్తే సీతా వియోగానికి ఎందుకు దుఃఖించాడు? తర్వాత, తర్వాత ప్రతి అడుగడుగులో ఆయనకి ఇది అంటే ఎదుర్కోవాల్సిన కష్టాలకి ఎందుకు దుఃఖించాడు? ఒకవేళ ఆయనకి తెలియదా తాను పరబ్రహ్మనని? తెలియకపోతే ఆయన ఎలా పూజనీయుడవుతాడు? మాయకి లోబడిన వాడే అవుతాడు కదా! నాకిది సందేహంగా ఉంది. నాకు వివరించి చెప్పు పరమేశ్వరా అని అడిగిందనమాట. అంటే ఆయనకి తెలుసా? తెలీదా? ఆయన ఎప్పుడు నేను పరబ్రహ్మ పరం స పర్ పర అని పరబ్రహ్మని అని చెప్పలేదు. దేవుడిని అని చెప్పలేదు. నేను మానవుడిని, దశరథ పుత్రుడిని అని చెప్పుకున్నాడు. ఆ రామాయణం అంతా. తర్వాత విలపించాడు. సీతా వియోగానికి విలపించాడు. ఇలాగా తండ్రి మరణించినప్పుడు విలపించాడు. చాలా చోట్ల ఆయన. లక్ష్మణుడు పడిపోయినప్పుడు విలపించాడు. సామాన్య మానవుడిలా దుఃఖించాడు. ఇలాగా ఎందుకు జరిగింది? ఆయనకి తెలీదా? తెలియకపోతే మనలాంటి మానవుడే కదా! ఆయన పూజనీయుడు ఎలా అవుతాడు? అని పార్వతీదేవి సందేహాన్ని పరమేశ్వరుడిని అడిగిందన్నమాట. అడిగితే అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు. చాలా సంతోషించట పరమేశ్వరుడు. ఎవరు ఇలాగా రామతత్వాన్ని చెప్పమని ఎప్పటివరకు నన్ను అడగలేదు. దేవి నువ్వే అడుగుతున్నావు కనుక ఇది పరమ రహస్యంగా దాచబడిన తత్వం. నిజానికి ఇప్పుడు మనం చెప్పుకునే దాంట్లో విపులంగా ఈ తత్వాన్ని ప్రస్తావించలేదు. అది విపులంగా ఒక గ్రంథం ఉంటుంది. సీతారామాంజనేయ సంవాదం అని, శ్రీరామ తత్వం అని ఒక విపులమైన గ్రంథం ఉంది. అది దాంట్లో మనకి విస్తారంగా ఉంటుంది. ఈ రామతత్వాన్ని మనకి. ఇది ఆ రఘుకుల తిలకుడికి నమస్కరించి నీకు ఉపదేశిస్తాను. రాముడు ప్రకృతికి అతీతుడైన అంటే ప్రకృతి తనలోనే ఉన్నప్పటికీ ప్రకృతికి అతీతమైన పరమాత్మ ఆయన. ఏక బ్రహ్మమైన పురుషోత్తముడు, చిదానంద స్వరూపుడు రాముడు. తన మాయాశక్తితోటి విశ్వాన్ని సృష్టించి విశ్వాతీతుడుగాను ఉంటాడు. విశ్వాన్ని సృష్టించిన ఆయన విశ్వాతీతుడు. రామచంద్రమూర్తి చాలా మందికి ఈ సందేహాలన్నీ నివృత్తి అవుతాయన్నమాట. రాముడు మానవుడే, సీతమ్మని పంపించేశాడు. ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటారు కదా! కానీ వాటికి మనకి సమాధానాలు దొరుకుతాయన్నమాట. అది ఆయన మన మూఢులు అంటే అజ్ఞానంలో ఉన్న మూఢులు రాముడు ఈ మాయాశక్తికి లోబడ్డాడు. మాయాశక్తికి ముండి మానవుడిలాగా ప్రవర్తించాడు. ఈ సంసార వలయంలో చిక్కుకున్నాడు. అనేక కార్యాలలో చిక్కుకున్నాడు. ఇలాగా తలుస్తారు అజ్ఞానులు. కానీ రాముడు ఎంత మాత్రము మాయాశక్తికి అధీనుడు కాడు. ఆయన సత్య స్వరూపం ఆయనకి తెలిసిన శుద్ధ పరబ్రహ్మ స్వరూపము ఆయన. ఆయనలో అజ్ఞానానికి తావే లేదు. అటువంటి అది మాయాశక్తికి లోబడే వాళ్ళకి తప్ప లోబడిన పరమేశ్వరుడికి అజ్ఞానం ఏంటి? అది ఆ ప్రశ్నకు తావే లేదు. మనకి తెలియక శ్రీరాముడి మీద ఇవన్నీ ఆరోపిస్తున్నాం. ఇవన్నీ మనకున్నాయి గదా! మానవులకున్నాయి గనక అవన్నీ ఆయన మీద ఆరోపిస్తున్నాం. కానీ ఆయన అజ్ఞానానికి సాక్షియే గాని అజ్ఞాన బాధితుడు కాదు. ఆ మోహం ఆయన మీద ఏమీ ప్రభావం చూపించదు అని ఈ సీతారామాంజనేయ సంవాదం అని అద్భుతమైన రామతత్వాన్ని సీతాదేవి లంక జయించి రావణాసురుడు ని సంహరించి
సీతమ్మ దేవితో ఆంజనేయ సమేతంగా లక్ష్మణ సహితంగా ఆయన పట్టాభిషేకం ఉమ్, అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం జరిగినప్పుడు ఆ ఆ సింహాసనం పక్కన సర్వాలంకార శోభితులైన సీతారాములను చూసి ఆనందంతో ఆయన కన్నీటి బాష్పాలను వదులుతూ వినయంగా తల వంచి కూర్చున్న ఆంజనేయ స్వామిని చూసి అత్యంత వాత్సల్యంగా రామచంద్రమూర్తి అన్నట సీతమ్మతోటి, దేవి, ఈ పరమ భక్తుడు అయిన ఈ హనుమాన్ జ్ఞానానికి జ్ఞానం ఇవ్వడానికి తగినవాడు, ఆ జ్ఞానం పొందడానికి కనుక పరమతత్వాన్ని ఉపదేశించు అని చెప్పాట అనమాట శ్రీరామచంద్రమూర్తి. అప్పుడు ఆ సీతాదేవి వివరించింది ఈ శ్రీరామ తత్వాన్ని, హనుమంతుడికి శ్రీరామ తత్వాన్ని వివరించింది. ఆ వివరించి తర్వాత రామచంద్రమూర్తి కూడా తను కూడా వివరించాడు అనమాట. ఇది అత్యంత రహస్యమైన తత్వం, ఇది అత్యంత గోప్యమైన తత్వం, మహాభక్తులకు కానీ ఆ అందని తత్వం అది అన్నమాట. అంటే ఈ రాముడు పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకో, ఇక్కడ క్లుప్తంగా మనకి ఇచ్చింది మనం చెప్పుకున్నాం. సీతమ్మ చెప్పింది హనుమంతుడికి అనమాట. ఆయన ఆనందమయుడు, నిర్వికల్పుడు, నిర్వికారి, ఆయన నిరంజనుడు, సర్వవ్యాపి, స్వయం జ్యోతి ఆయన కానీ ఆయన నేను ఆయన ప్రకృతిని. సీతమ్మ అంటే అమ్మవారు అంటే ఏంటి? ప్రకృతి స్వరూపిణి కదా. నేను చేస్తున్నాను ఇవన్నీ. శక్తి స్వరూపిణి చేస్తుంది సృష్టి స్థితి కార్యాలు. కానీ పరబ్రహ్మ స్వరూపము నిరంజనుడు. ఆయన అసలు ఎటువంటి నిర్వికల్ప సంకల్ప వికల్పాలు లేని ఆయన నిర్వికారి అన్నమాట మనకి. అంటే ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, పరబ్రహ్మ స్వరూపం ఎప్పుడూ అలాగా చైతన్య స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటే ఈ ప్రకృతి శక్తి ఇవంతా చేస్తోంది. సీతమ్మ స్వయంగా చెప్పింది అన్నమాట. ఇవన్నీ నేను ఆయన ఉండగా చేస్తాను. ఆయన మయ్యాధ్యక్షేణ ప్రకృతి అని మనకి భగవద్గీతలో చెప్పుకున్నాం కదా. మయ్యాధ్యక్షేణ నేను అధ్యక్షుడిగా ఉండగా ప్రకృతి అంతా చేస్తుంది. అదే ఇక్కడ సీతమ్మ చెప్తాను. నేను చేస్తున్నాను అంతా. ఈ జరిగేదంతా కూడా నా వలన జరుగుతోంది. రాముడు మాత్రం నిర్వికల్పుడు. ఆయన ఏమీ చెయ్యటం లేదు. కానీ అజ్ఞానులు ఇదంతా రాముడుతో జరుగుతోంది అని అనుకుంటున్నారు. ఎందుకంటే మనకి చాలా బాగా అర్థం అవ్వాలి. ఈ శ్రీరామకృష్ణులు చాలా చక్కగా చెప్తారు. ఈ బ్రహ్మం శక్తి యొక్క వివరణ చాలా చక్కగా చెప్తారన్నమాట. శక్తి అంటే ఎప్పుడైతే ఈ ఒక పాము చుట్టుకుని ఎలా స్థితంగా ఉందో అది పరబ్రహ్మ స్వరూపం. కదలడం మొదలు పెడుతుంటే అది శక్తి ప్రకటితం అవుతుంది. అదే అన్నమాట. ఈ అచంచలంగా ఉండే పరబ్రహ్మం అది సృష్టి మొదలైతే అది శక్తి ప్రకటితం అవుతోంది. అదే అమ్మవారు. కనుక ఈ అమ్మవారు స్వయంగా చెప్తోంది, రాముడు దీన్ని ఏమి అంటదు నిజానికి. ఆయనకి ఇదంతా చేస్తున్నది నేను. కనుక రఘువంశంలో జన్మించాడు, రాక్షసుల బారి నుండి నాగాన్ని రక్షించాడు, అహల్యకు శాపవిముక్తి చేశాడు, తర్వాత నన్ను వివాహం చేసుకున్నాడు. తర్వాత కొంతకాలం గడిచాక దండకారణ్యక వనవాసానికి వచ్చాము. అక్కడ మాయా సీతాపహరి. నిజానికి ఈ ఆధ్యాత్మ రామాయణంలో మనకు తెలిసింది ఏమిటంటే, సీతమ్మ నిజంగా అసలైన సీతని అపహరించలేదు రావణాసురుడు. మాయా సీతని అపహరించాడు. కనుక సీతమ్మని అపహరించాడు అన్నది మనకి వాల్మీకి రామాయణంలో చెప్తున్నారు. కానీ ఆధ్యాత్మ రామాయణంలో మాయా సీతాపహరణమే జరిగింది అన్నమాట. అక్కడ సుగ్రీవుడితో సఖ్యం చేసుకుని రావణ సంహారం లంకకు వెళ్ళి వానరులతో చేశాడు రాముడు. ఇదంతా రాముడు చేశాడు అనుకుంటున్నారు, కానీ నేను నా ఇదిలో జరిగాయి. ఇవన్నీ నా మూలంగా జరిగాయి. ఇవి రాముడు నిర్వికారుడు. ఇక్కడ మనకి పరబ్రహ్మ తత్వాన్ని బోధిస్తున్నారు. ఇదే మనకి ఆధ్యాత్మ రామాయణంలో మనకి ఆధ్యాత్మ కోణం ఏంటంటే,
ఇక్కడ సీతమ్మ చెప్తాం, నేనే చేయించాను రామాయణం అంతా, సీతాయాశ్చరితం రామాయణం అంటారు. కనుక నేనే చేయించాను రామాయణాన్ని, రాముడు నిర్వికారుడు అని సీతమ్మ చెప్తున్నాను. ఆయనకి శోకం లేదు, కోరికలు లేవు. తర్వాత సరాచర ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడికి ఒక 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 పురానికి చక్రవర్తి ఏమిటి, ఇదేమిటి, అవేమి ఆయనకి ఆపాదింపబడవు. తర్వాత దేనిని త్యజించడు, దేనిని పరిగ్రహించడు, ఏదీ లేదు ఆయనకి. కనుక ప్రకృతి గుణాలతో బాధింపబడని పరబ్రహ్మ తత్వం రాముడు, శ్రీరాముడు. అసలు ఏది మనకి ఈ ఆధ్యాత్మ రామాయణం వల్ల తెలిసింది ఏమిటంటే, జరిగిందంతా ప్రకృతి ఇది పరిణామమే తప్ప శ్రీరామచంద్రమూర్తి దానికి రామాయణం మొత్తం మీద ఆయనకేమి అది అంట అంటేది కాదు, ఆయన నిర్వికారుడు అని చెప్పి అప్పుడు శ్రీరాముడు కూడా చెప్తున్నాడు అనమాట. అంటే చక్కగా ఆయన వివరించాడు. ఇక్కడ క్లుప్తంగా మనకి ఆ ఆత్మతత్వం శ్రీరామతత్వం అంటే ఆత్మతత్వమే. ఈ జీవాత్మ పరమాత్మ మన వేద వాక్యం ఉంది కదా, మహావాక్యం తత్వమసి అన్నది. ఈ జీవాత్మ పరమాత్మలుగా మనకి కనపడుతున్నప్పటికీ ప్రకృతి వల్ల ఏకత్వమే ఉంది, పరమాత్మ తత్వమే ఉంది, సంపూర్ణ చైతన్యమే ఉంది అది. కనుక కానీ మనం ఆ విడివిడిగా భావిస్తూ ఉంటాం. అంటే జీవాత్మ ఉంది, ఆ పరమాత్మ వేరు, ఈ ఈ ఈ విధంగా భావిస్తూ ఉంటారు. కానీ సంపూర్ణ పరమాత్మే ఉన్నది, జీవాత్మ అన్నది విడిగా ఏమీ లేదు. అవిచ్ఛిన్న పరమాత్మ, అవిచ్ఛిన్న అంటే దానికి విచ్ఛిన్నం లేదు, అంటే రెండోది లేదు, ఏకతత్వం పరమాత్మ తత్వం ఉంది. ఇది కనుక ఈ తత్వమసి అని వేదవాక్యాన్ని కనుక మనము భావిస్తూ ఉంటే బోధపడుతుంది అని శ్రీరామచంద్రుడు ఇక్కడ హనుమంతుడికి చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ అజ్ఞానం, దాని ఫలితంగా ఏర్పడే అహంకారం, దేహాభిమానం. అంటే చూడండి, అహంకారం, దేహాభిమానం, ఈ అజ్ఞాన మూలకంగా వచ్చేవన్నీ నశిస్తాయి. అవి ఈ పరమ సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తాడో నన్ను చేరుతాడు, ఆ భక్తుడు నన్ను చేరుతాడు. ఈ ఈ నాపై భక్తి లేక శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు ఇక్కడ, నాపై భక్తి లేకుండా ఊరికే ఈ తత్వాన్ని తెలుసుకుందాము, చదువుదాము, ఏమంటుందో చూద్దాము అనుకునే వాళ్ళకి ఎన్ని జన్మలైనా సరే ఆ సత్య జ్ఞానము వంట పట్టదు, ముక్తి లభించదు అని చెప్తున్నాడు భగవంతుడు. ఆయనపై భక్తి అన్నది ముఖ్యం అన్నమాట. శ్రీరామకృష్ణులు ఎప్పుడు పదే పదే చెప్తూ ఉండేవారు, భక్తి మూలకంగానే, అంటే జ్ఞానము ఎంత ఆయన మనకి ప్రసాదించిన ఆ భక్తి ద్వారానే మనకి ఆ ముక్తి, మోక్షం లభిస్తుంది అన్నమాట. ఈ శ్రీరామ హృదయం అనే పరమ రహస్య తత్వం ఇది. శ్రీరామ హృదయం అనే అది విపులంగా ఉంటుంది. వేరే దాన్ని మీరు అందరూ కూడా మనం అది కూడా చెప్పుకునే అవకాశం వస్తే భగవంతుడు అనుగ్రహిస్తే బాగున్నది. ఇది ఈ రాముడు, సీతమ్మ, హనుమంతుడికి ఉపదేశించిన ఇది శ్రీరామ హృదయం, శ్రీరామ తత్వం, సీతారామాంజనేయ సంవాదం అనే ఒక అతి పవిత్రమైన రహస్యమైన తత్వం అన్నమాట. ఇది దేవేంద్ర పదవి కన్నా ఉన్నతోన్నమైన తత్వము ఇది. నాపై భక్తి లేని మూర్ఖులకి ఉపదేశించద్దు అని శ్రీరామచంద్రుడు చెప్పాడు అన్నమాట. ఇది పరమేశ్వరుడు పార్వతితో చెప్పి ఈ సకల పాపాలను పారద్రోలే ఇది పవిత్ర తత్వం దేవి నేను ఉపదేశించాను. అంటే ఇది విపులంగా విస్తారంగా మనకి ఉంది, లభిస్తూ ఉంది. అది మనం వేరేగా అంటే చాలా శ్రద్ధ భక్తులు ఉన్న వాళ్ళకి మనం చెప్పుకోవాలని. ఎవరైతే ఈ పవిత్ర తత్వాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారో బ్రహ్మహత్యాది పాతకాలు కూడా నశిస్తాయని శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు ఇక్కడ అన్నమాట. వాగ్దానం చేశాట, అక్కడ మోక్షార్హులు అవుతారు, బ్రహ్మహత్యాది పాతకాలు కూడా తొలగిపోయి మోక్షార్హులు అవుతారు సుమా. ఈ తత్వాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో
దాన్ని తెలుసుకోవడానికి, గ్రహించడానికి ప్రయత్నిస్తారు అన్నమాట. కులభ్రష్టుడైన, పాపి అయిన, ఎటువంటి పాపాలను చేసినైనా అపకారం చేసేవాడు, యోగులకు అపకారం చేసిన వాడైనా, బ్రహ్మహత్యాది పితృహత్యాది పాతకుడైనా కూడా శ్రీరాముని మనసారా ధ్యానించి పూజించి శ్రీరామ హృదయం పారాయణ చేసేవాడికి యోగులకు కూడా అలభ్యమైన పరమపద ప్రాప్తి దక్కుతుంది అని శ్రీరామచంద్రమూర్తి మనకి చెప్తున్నాడు. కనుక మనకి ఆధ్యాత్మ రామాయణం లో మనకి మొట్టమొదటిగా మనం తెలుసుకున్నది శ్రీరామ హృదయం లేదా సీతారామాంజనేయ సంవాదం అనేది అత్యంత గూఢమైన తత్వం అన్నమాట. పరమ భక్తులకు మాత్రమే అది దాన్ని గ్రహించగల శక్తి ఉండే మహాతత్వం అని మనకి తెలుస్తోంది ఇది. ఇక మనకి రామావతారం యొక్క ఇది మనకి ప్రారంభమైంది ఆధ్యాత్మ రామాయణంలో. ఈ తత్వాన్ని విన్న పార్వతి పరవశించిపోయి పరమేశ్వరుణ్ణి నా సందేహాలు తొలగాయి, రామచంద్రమూర్తి ఆయన పరిపూర్ణ పరబ్రహ్మ తత్వం అని అర్థమైంది, ఇది అమృత తుల్యంగా ఉంది వినడానికి, నాకు ఇంకా చెప్పండి దేవా, నాకు శ్రీరామ కావ్యాన్ని వినాలని ఉంది అని పార్వతీదేవి అడిగింది అన్నమాట. దానికి ఆయన శ్రీరాముడే పరమేశ్వరుడికి స్వయంగా ఈ ఆధ్యాత్మ రామచరితాన్ని చెప్పాడు అని పరమేశ్వరుడు చెప్తున్నాడు అన్నమాట. ఇది నీకు నేను చెప్తాను, ఇది అన్ని తాపత్రయాలను తొలగించి 3 విధాలైన కష్టాలు ఉంటాయి కదా, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక. ఈ కష్టాలు తొలగి దీర్ఘాయువు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ ఆధ్యాత్మ రామాయణాన్ని పఠించే వారికి, వినేవారికి అందరికీ అన్నమాట. ఇక్కడ ముందరగా రామాయణం ఇది మనం మొదలు పెట్టినప్పుడు రావణాసురుడు చాలా హింసిస్తూ ఉంటే భూదేవి భరించలేక ఆవిడ మునులతో దేవతలతో వెళ్ళి బ్రహ్మదేవుడికి విన్నవించుకుందిట. దీనావస్థని విన్నవించుకుంటే బ్రహ్మ ఆయన గ్రహించాడు ఇదంతా ఏం జరుగుతోంది అని అన్నమాట. అప్పుడు ఆయన భూదేవిని దేవతల్ని తీసుకుని ఆయన క్షీరసాగరానికి వెళ్ళాడు అన్నమాట. వెళ్ళి మనం చక్కగా ఇది మెల్లిగా చెప్పుకుందాం, హడావుడి లేకుండా ఈ రామాయణాన్ని చక్కగా విందాం. ఎన్నిసార్లు విన్నా పాపక్షయం, కర్మ ఫలాన్ని పోగొట్టే ఈ శ్రీమద్ రామాయణం ఇది. అఖిలాండ కోటి నాయకుడు, బ్రహ్మాండ నాయకుడు, సర్వాంతరామి అని ఆ శ్రీహరిని అనేక విధాల స్తుతించాడు బ్రహ్మదేవుడు అన్నమాట. ఇక్కడ ఆ వైకుంఠ ధామంలో ఆయన శ్రీహరి సాక్షాత్కరించాడు బ్రహ్మదేవుడికి, మిగతా దేవతలకి. ఆయన ఎంత అంటే కుండలాలు ధరించి, రత్నమణిహారాలు ధరించి, కిరీటధారి అయి, శ్రీవత్స కౌస్తుభ చిహ్నంతో ఆయన సనకాది మునుల పూజలు అందుకుంటూ, ఆయన శంఖ చక్ర గదా పాణి అయి, వనమాలతో బంగారు జంధ్యంతో ఆయన పట్టు పీతాంబరాలు ధరించి శ్రీదేవి భూదేవి సహితుడై ఆయన గరుడ వాహనుడై బ్రహ్మదేవుడికి ప్రసన్నుడయ్యాడన్నమాట. ఇక్కడ ఒక బ్రహ్మ స్థుతి చేస్తాడు బ్రహ్మదేవుడు శ్రీరాముడు. మనం ఈ స్థుతులు ఒక్కొక్క స్థుతి అంటే మనకి భాగవతంలో కూడా అనేక స్థుతులు వస్తాయి, ఇక్కడ కూడా అనేకమైన స్థుతులు. ప్రతి స్థుతి కూడా పాపాలను హరించే స్థుతులే అన్నమాట. అంటే పరబ్రహ్మ తత్వాన్ని మనకి ఆ స్థుతుల ద్వారా మనకి బోధపరిచే ఇది ఉంటుంది అన్నమాట. ఆయన దర్శనం చూడగానే బ్రహ్మదేవుడు ఆనందంతో ఆయన పరవశించిపోయి, ఆయన నా మనోబుద్ధిలతో నీ పాదాలకు ప్రణమిల్లుతున్నాను దేవా, కర్మ బంధ విముక్తికై ముముక్షువులు యోగులు నీ దివ్య చరణాలని, ఏ దివ్య చరణాలను ధ్యానిస్తున్నారో ఆ దివ్య చరణాలను నేను ఈరోజు దర్శించగలుగుతున్నాను దేవా. దాన ధర్మాలు చేసో, శాస్త్రాలు పఠించో, పుణ్యకార్యాలు చేసో పాప నివృత్తి అవ్వదు.
కేవలం నీ మీద మనస్సుని లగ్నం చేసుకుని ధ్యానం చేస్తూ నీ నామాన్ని జపిస్తూ ఉంటేనే తప్ప ఈ పాపాలు తొలగవు. అనేక జన్మ సంప్రాప్త మనం చెప్పుకున్నాం కదా, కర్మ బంధ విదాహిని. అది నీ నామంతోనే అది ఆ పాపాన్ని తొలగించుకోగలుగుతారు మానవులు. ఈ నీ హృదయంలో ఉన్న ఆ మహాలక్ష్మికి ఈ అక్కడ నీ పాదాలపై అలంకరింపబడిన తులసి, ఆ తులసి పరిమళాలకి, ఆ ఆ పరిమళాలతో కూడిన నీ పాద పద్మాలకి ఈ ఎంత ఈ ఆహ్, అంత ధ్యానిస్తే అంటే పరమేశ్వరుడి పాద పద్మాలు, ఆ తులసి దళాలతో కూడిన ఆ పాద పద్మాలు, ఆ హృదయంలో లక్ష్మీ దేవిని ధరించిన ఆ పరమాత్ముడిని ఎంత ధ్యానిస్తే అంత అటువంటి భక్తి అంటే ఎ ఎల్లప్పుడూ నీ పాద పద్మాల పైన ఆ ధ్యానం చేయగలిగిన భక్తి ఉండేలాగా నన్ను అనుగ్రహించు. ఇంతకంట ఈ సంసారం అనే ఒక వ్యాధి, సంసారం ఎప్పుడు వ్యాధి అనే అంటారు. దీనికి రోగము, ఈ రోగానికి ఔషధము నీ పాద పద్మాల పైన భక్తే అని స్తుతించగా ఆ శ్రీహరి ప్రసన్నుడయ్యాన. ఏం కావాలని అడిగాడు. అప్పుడు బ్రహ్మ అనే ఈ పులస్త్య వంశంలో విశ్రవసు పుత్రుడైన రావణాసురుడు ఈ నేనిచ్చిన వరాలతోనే లోక కంటకుడైపోయాడు. అందరినీ బాధిస్తున్నాడు తీవ్రంగా. వాడికి నరుడి చేతిలోనే చావని నేనే వరం ఇచ్చాను. కనుక నువ్వు నరుడిగా అవతరించాలి స్వామి అని బ్రహ్మదేవుడు ప్రార్థించాడన్న. అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు. ఇప్పుడు ఇదంతా మనకి వాల్మీకి రామాయణంలో చెప్పబడలేదన్నమాట. మనకి ఈ ఈ పరబ్రహ్మ ఇది ముందు ఏం జరిగింది ఇదంతా అన్నమాట. ఆహ్, ఆయన ఎలాగ అవతరించాడు అంటే ఇక్కడ ఆధ్యాత్మ రామాయణంలో ప్రారంభం నుంచి కూడా రాముణ్ణి మానవుడుగా కాక పరబ్రహ్మ స్వరూపంగానే మనకి తెలుపబడుతోంది. అక్కడ వాల్మీకి రామాయణంలో ఆయన మానవుడిగా అవతరించడం, మానవుడిగా సంచరించడం, మానవుడిగా ప్రవర్తించడం అన్నదే ప్రధానమవుతుంది. అని ఆధ్యాత్మ రామాయణంలో పరబ్రహ్మ తత్వమే పదే పదే ప్రకటితమవుతుంది. పూర్వంలో కశ్యప ప్రజాపతి, అదితి మనకి భాగవతంలో విన్నాం కదా! నన్ను పూజించి వాళ్ళు నన్ను కుమారుడిగా కోరుకున్నారు గనుక వాళ్ళే ఈ జన్మలో దశరథుడు, కౌసల్యగా వచ్చారు. కనుక వాళ్ళకి నేను పుత్రుడిగా జన్మిస్తాను. నా అంశలు అయిన శేషుడు, ఆదిశేషుడు లక్ష్మణుడుగా, భరత శత్రుఘ్నులు, సుదర్శనము, శంఖము వాళ్ళు భరత శత్రుఘ్నులుగా అవతరిస్తారు. నా యోగమాయ మాయ శక్తి జనకుడికి సీతగా జన్మిస్తుంది. ఆ సీతా సాంగత్యంలో నేను మీ కోరికని నేను నెరవేరుస్తాను అని అభయం ఇచ్చాడన్నమాట మహావిష్ణువు. కనుక మిగతా దేవతలకి బ్రహ్మ చెప్పాడు. అందరూ కూడా మీరు అనేక రూపాలలో మీరు భూలోకంలోకి అవతరించండి, వెళ్ళండి. భగవంతుడి యొక్క కార్యంలో మనం అందరం సహాయపడాలి అని చెప్పడం మూలన అనేక దేవతలందరూ కూడా వానరులుగా అది జన్మించారన్నమాట వారు. ఇక శ్రీరామ అవతారం మనకి ఈ దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నప్పుడు పుత్రులు లేరని బాధపడుతుంటే ఆయన కుల గురువు వశిష్ఠుడిని వాళ్ళని దగ్గరికి వెళ్ళి ఒకరోజు, గురుదేవ నాకు ఈ పుత్ర భాగ్యం లేదు, దుఃఖం కలిగిస్తోంది అని అన్నప్పుడు వశిష్ఠుడు ఆ ఋష్యశృంగుణ్ణి రప్పించి పుత్రకామేష్టి యాగం చేస్తే నేను కూడా సహాయం చేస్తాను, పుత్రోదయం అవుతుంది అని హామీ ఇచ్చాడనమాట. అప్పుడు ఆయన ఋష్యశృంగుణ్ణి పిలిచి యాగదీక్ష చేసి పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు అగ్నిదేవుడు బంగారు కలశంతో ఉద్భవించాడు. పాయసంతో తీసుకుని ఈ పాయసం స్వీకరిస్తే నీ భార్యలు పుత్రుల ఉదయం జరుగుతుంది అని చెప్పి ఆ అగ్నిదేవుడు అదృశ్యమయ్యాడు అన్నమాట. ఇక్కడ వశిష్ఠ ఈ ఋష్యశృంగుల అంగీకారంతో ఆయన కౌసల్యకు, కైకేయికి ఆ పాయసాన్ని సగం సగం ఇచ్చాడు ఆయన.
వాళ్ళిద్దరూ సుమిత్రాదేవికి సగం సగము ఇచ్చారు. కనుక ఈ కా ఈ పాయసాన్ని తాగిన వాళ్ళు గర్భవతులయ్యి 10 నెలలు గడిచాక కౌసల్యాదేవి ఆ మగ శిశువుని ప్రసవించింది. ఎప్పుడంటే చైత్ర మాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు, శ్రీరామనవమి ఆయన జన్మదినం కదా! పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో అన్ని గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉండగా, సూర్యుడు మేషరాశిలో ఉండగా పుష్పవర్షం కురుస్తుంటే పరమాత్ముడు సనాతనుడైన జగన్నాథుడు అవతరించాడు. ఇక్కడ మనకి ఆధ్యాత్మ రామాయణం మనకి వాల్మీకి రామాయణంలో తేడా ఏమిటంటే, ఈ రాముడు ఇక్కడ ఆయన 4 భుజాలతో ఆయన చెవిలో చెవులకు ప్రకాశించే రత్న పోగులతో ఆయన 1000 సూర్యుల ప్రకాశంతో కిరీటాన్ని ధరించి శంఖచక్ర గదా పద్మపాణి అయి వెన్నెలలు విరజిమ్మేదిలో కరుణరసముగా ఆయన అలాగే పుట్టాడు, జన్మించాడు అని మనకి ఈ ఆధ్యాత్మ రామాయణంలో మనకి చెప్పబడింది అన్నమాట. ఏంటంటే మామూలుగా వాల్మీకి రామాయణంలో మామూలు శిశువు, మానవ శిశువుగానే జన్మించాడు అని ఉంటుంది. అని ఆధ్యాత్మ రామాయణంలో ఆయన ఎలాగైతే శ్రీకృష్ణుడు దేవకీదేవికి ముందర ఇలాగే ఆయన చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మపాణి అయి ఎలాగైతే జన్మించాడో రామచంద్రమూర్తి కూడా అలాగే జన్మించాడు. ఇక్కడ ఈ స్వరూపాన్ని చూసి కౌసల్య ఉప్పొంగిపోయింది. అసలు ఆవిడ ఏమి స్తుతించాలో కూడా తెలియనంత ఇదిలో ఆనందంలో ఉండిపోయిందన్నమాట. పరిపూర్ణమైన ఆనందంలో అన్నమాట. స్తుతించిన తర్వాత పరమాత్మ పురుషోత్తమ, నేను ఎలాగ నిన్ను వర్ణించగలను, మహాజ్ఞానులు కూడా నిన్ను వర్ణించలేరు అని చెప్తారు. నేను సాక్షాత్కరింప చేసుకోవడం కూడా సాధ్యం కాదు. అటువంటి శుద్ధ సత్వసారమైన నువ్వు, పరిశుద్ధ చైతన్య స్వరూపాన్ని నువ్వు ఇలా నా బిడ్డగా వచ్చావంటే నా ఇది ఏమని చెప్పాలి, నా భాగ్యం ఏమని చెప్పాలి అన్నమాట. నువ్వు ఆయన యొక్క తత్వాన్ని మనకి కౌసల్యాదేవిలో చెప్తుందన్నమాట. నువ్వు చలనం ఉన్నట్లు కనిపిస్తావు గాని అచలుడవు. ఇది మనకి ఉపనిషత్తుల్లో కూడా ఉంటుందన్నమాట. ఆ చలనం ఉన్నట్టు ఉంటుంది. ఈ ప్రపంచం అంతా చూడండి, మనకి చలనం కదులుతున్నట్టు అన్ని జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఏం జరగట్లేదు ఇక్కడ. తత్వం ప్రకారం ఏమీ జరగట్లేదు. ఇది అచలం. భగవత్ తత్వం అదే అని కౌసల్య చెప్తోంది. అచలం, నువ్వు కనిపిస్తావు ఇదంతా జరుగుతున్నట్టు, కానీ ఏమీ జరగదు. వినేవాడిలా అనిపిస్తావు, కానీ నువ్వేమీ వినట్లేదు. వినడానికి ఏమీ లేదు, అంతా ఉన్నది భగవంతుడే అన్నమాట. చూస్తున్నట్లు ఉంటావు కానీ ఏమీ చూడవు అన్నమాట. మనోప్రాణాలు ఉన్నట్టు అనిపిస్తావు, కానీ అవి లేని పరిశుద్ధుడు అని వేదాలు కూడా నిన్ను వర్ణిస్తాయి అన్నమాట. అసలు అజ్ఞానులకు నిన్ను నువ్వు అసలు నీ ఉనికే తెలియదు. నిర్మల మనసులకు మాత్రమే నువ్వు దర్శనమిస్తావు అన్నమాట. ఈ విశ్వ బ్రహ్మాండం అంతా, మొత్తం బ్రహ్మాండమైన విశ్వం అంతా నీకు ఒక పరమాణువు, నీ యొక్క ఉదరంలో ఉండే ఒక పరమాణువు అంత లెక్క. నీకు ఎంత ప్రేమ ఉందో నువ్వు నాకు ఆ కొడుకు కింద రావడం ద్వారా నాకు అర్థమైంది. ఇందులో నేను మనిషిగా పుట్టి సంసార సాగరంలో ఉండి ఈ జనన మరణ వలయాల్లో చిక్కుకొని అన్ని వ్యామోహాలకి లోనయ్యి కూడా నేను నీ పవిత్రమైన ఆ పాదార విందాలను దర్శించే భాగ్యం లభించింది. ఎప్పుడు నేను నీ అలౌకిక రూపాన్ని నువ్వు ఉపసంహరించుకో, నేను నా బిడ్డగానే ఉండు అని కౌసల్య మాత అడిగిందని. అప్పుడు ఆయన నువ్వు అనుకున్నట్లే జరుగుతుందమ్మా అని చెప్పి, నేను ఫలానా కారణమయ్యి నేను అవతరించాను కనుక నువ్వు దశరథుడు నన్ను పుత్రుడిగా కావాలని కోరుకున్నారు కనుక మీకు నేను జన్మించాను. సాధారణ మానవులకు నా ఈ రూపం కనపడదు, చేయలేరు కనుక, ఎందుకంటే నా సాక్షాత్కారం ముక్తిని ప్రసాదిస్తుంది.
మన ఈ సంవాదాన్ని అంటే ఈ ఈ సంభాషణ ఉంది కదా కౌసల్యమాత శ్రీరామచంద్రుడికి జరిగిన వారికి చదివేటప్పుడు చదివిన వారికి వినేవారికి మరణ సమయంలో నా యొక్క స్ఫురణ కలిగి అంటే ఎవరైతే ఈ కౌసల్య రామ సంవాదం విన్నారో వాళ్ళకి మరణ సమయంలో స్ఫురణ కలిగి నన్నే పొందుతారు, నా స్వారూప్యాన్ని పొందే భాగ్యం కలుగుతుంది అని శ్రీరామచంద్రమూర్తి అమ్మకి ఆ కౌసల్య మాతకి చెప్పాడనమాట. తర్వాత ఆయన ఆ రూపాన్ని ఉపసంహరించుకుని శిశు రూపం మామూలు బిడ్డలాగా మా తయారైపోయాడు. పుట్టిన బిడ్డలాగా ఏడవడం మొదలు పెట్టాడన్నమాట. ఎంత అందంగా ఉన్నాడంటే ఆ బాలరాముడు, ఆ విశాలమైన కన్నులు, ఆ నీ నీలమణుల లాంటి కన్నులట, శ్రీరామ జమనానికి ఆ సౌందర్యానికి, ఆ బాలుడి సౌందర్యానికి దిక్పాలకులుగా సంతోషించారు. దశరథుడు పొంగిపోయాడు. అందరినీ వచ్చి ఆ తామర రేకులు లాంటి కన్నులతో అలాగా ఎలాంటి అందం, రాముడి అందం మనకి తెలుసు, అందరూ చెప్తూ ఉంటారు. అన్ని చేసి పొంగిపోయి అందరికీ దానాలు అవి ఇచ్చి రామచంద్రమూర్తి ఇదిని చూసి ఉప్పొంగిపోయాడు దశరథుడు అన్నమాట. ఇక్కడ కైకేయి మనకి తెలుసు భరతుణ్ణి ప్రసవించింది, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నుల్ని ప్రసవించింది అన్నమాట. వీళ్ళందరికీ రాముడు అని వశిష్ఠుడు రాముడికి రాముడు అని నామకరణ చేశాడు. ఎందుకంటే రాముడు అంటే రమింప చేస్తాడు అందరినీ, అంటే అందరికీ ఆనందం కలిగిస్తాడు రాముడు, అందుకని రామ అని పెట్టాడు. తర్వాత అజ్ఞాన చీకట్లను తొలగించేవాడు అని కూడా రాముడు శ్రీరాముడు అని పెట్టాడు, వశిష్ఠుడు నామకరణం చేశాడు. తర్వాత లక్ష్మణుడికి భరతుడికి ఎందుకు పెట్టాడంటే భారం మోయాల్సి వస్తుంది, రాజ్యభారం తర్వాత రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు కనుక భరతుడు అని పెట్టారు. సకల లక్షణాలతో ప్రకాశించేవాడు కనుక లక్ష్మణుడు అని, శత్రువులు గుండెల్లో బల్లెల్లా ఉంటాడని శత్రుఘ్నుడు అని పేర్లు పెట్టారనమాట. వీళ్ళు అందరూ కూడా అన్నదమ్ములు ఎంతో ఆనందంగా అందరూ చక్కగా కలిసి మెలిసి చక్కగా వాళ్ళ చిలిపి చేష్టలతో తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తూ ఆ శ్రీరాముడి బాలరాముడిని అందం ఎంతో మంది కవులు వర్ణించారనమాట. ఆ కాంచన హారం ధరించి బంగారు తిలకాన్ని ధరించి ఆ రత్నాలతో చెక్కబడిన ఈ బంగారు పోగులు ధరించి శ్రీరాముడు కాలి అందలు బంగారు మొలతాడుతోటి భుజకీర్తులతోటి చిరునవ్వులు వెన్నెలలు కురిపిస్తూ ఉంటే ఆయన ఈ అంతఃపురంలో తిరుగుతూ ఉంటే రాముడు కౌసల్య దశరథులకి ఇంకా అసలు వాళ్ళ ఆనందం వర్ణింప అలవి కానిది అనమాట. అలా ఉండేవట రాముడు. ఎంత రాముడు చాలా గంభీరం అని అనుకుంటాడు కానీ రాముడు కూడా చిన్నప్పుడు అల్లరి చేశాడు కృష్ణుడిలాగే అని మనకి ఆధ్యాత్మ రామాయణంలో తెలిసిందనమాట. రమ్మంటే పిలిస్తే వచ్చేవాడు కాదు దశరథుడు. అన్నం భోజనం ముద్ద పెడతాను రమ్మని పిలిచినప్పుడు వచ్చేవాడు కాదు. తర్వాత తనకి ఇష్టమైనప్పుడే వచ్చి ఆ ముద్ద తిని వెళ్తూ ఉండేవాట. తర్వాత దిష్టి తగలకూడదని కౌసల్యమాత చక్కగా అన్ని నెల పూజలు జరిపించేదిట. అప్పుడప్పుడు ఓసారి అచ్చు కృష్ణుడిలాగే అమ్మ నాకేమన్నా ఆకలేస్తుంది తినడానికి ఇవ్వు అని కౌసల్యని అడిగితే ఆవిడ ఏదో పనిలో ఉండి వినిపించుకోలేదట. దాంతో ఆయన ఆ వంటగదిలో ఉన్న పాత్రలన్నీ పగలగొట్టి పుట్టిలో వేలాడే పాత్రలన్నీ పగలగొట్టి ఆ వెన్న ముద్దలు కృష్ణుడిలాగే భరత లక్ష్మణులకి పంపించాడు. ఈ చిలిపి రాముడు గురించి మనకి ఇందులో తెలిసింది. రాముడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి గంభీర స్వరూపమా అనుకునేలాగా, కానీ ఆయన కూడా అల్లరి చేశాడని అర్థమైంది. తర్వాత కౌసల్య నవ్వుతో రాముడిని పట్టుకోవడానికి వస్తే ఆయన కూడా ఆ చిలిపిగా దాక్కోవడానికి ప్రయత్నించి ఆయన మొహం చూసేప్పటికి ఆవిడ ఆ కోపం అంతా మర్చిపోయేది అనమాట. అంత ముద్దులొలికే రాముడు అనమాట. ఆ ఠుమక చెల్లత రామచంద్ర బాజస పేజ్ అని ఉంటుంది, వినండి ఆ చక్కటి భజన అది. ఆయన అడుగులు వేస్తుంటే బుల్లి బుల్లి అడుగులు రామచంద్రమూర్తిని కృష్ణ పరమాత్మని ధ్యానించండి, అటువంటి బిడ్డే మీకు పుడతాడు. ఇలాగా ఆయన చిలిపి చేష్టలతో ఉంటూ
తర్వాత ఈ శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు విద్యా శిక్షణ ఈ ఆయన అన్ని విద్యలలో దశరథ మహారాజు ఇప్పించాడు, వేద శాస్త్రాల్లో కూడా. వాళ్ళు ఇక్కడ చూడండి, వాళ్ళు జగత్పాలకుడు అయినా కూడా విద్య గురువు దగ్గర వెళ్ళి విద్యను నేర్చుకున్నాడు ఆయన కూడా. కనుక ఈ లక్ష్మణుడు ఎప్పుడూ అన్నగారిని అనుసరిస్తూ ఉండేవాడు అనమాట. భరత శత్రుఘ్నులు కూడా అన్నమాట. వీళ్ళు చక్కగా పొద్దున్నే లేచి తమ కార్యాలను కూర్చుని పూజ అనుష్ఠానాలు చేసుకుని తల్లిదండ్రులకి నమస్కరించి అన్ని రాజకార్యాల్లో రాముడు పాల్గొనేవాట. ప్రతిదినం బంధువులతో భోంచేస్తూ ఉండేవాట. ధర్మశాస్త్ర రహస్యాలను విద్వత్ సభలలో, అంటే విద్వాంసులు వస్తూ ఉంటారు, పండితులు సభలు జరుగుతూ ఉంటాయి రాజా ఆస్థానాలలో. జరుగుతుంటే రాముడు కూడా అందులో పాల్గొని చక్కగా వాటిని గురించి వివరిస్తూ, తాను కూడా వివరిస్తూ ఉండేవాట రాముడు అన్నమాట. కనుక ఈ నిరంజనుడు నిర్వికారుడు అయిన రాముడు కూడా ఈ రాజ కుమారుడు ఏం చెయ్యాలో అవి చేస్తూ ఆ అలవాట్లు చేస్తూ ఉన్నాడు. కానీ ఇంత చేస్తున్న పరబ్రహ్మ తత్వం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఇంత చేస్తున్నా ఆయన చేయట్లేదు. ఇది ఉపనిషత్తులు అధ్యయనం చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇదంతా చేస్తున్నాడు కదా అని అనుకోవచ్చు, కానీ ఆయన ఏమి చెయ్యట్లేదు అని మనకి రామతత్వం చెప్తాను. ఆ తత్వం గ్రహించగలిగిన వాళ్ళు విముక్తులు అవుతారు, మోక్షం పొందుతారు. ఎందుకంటే ఈ తత్వం ద్వారా మనకి బోధపడేది ఏంటంటే, ఇక్కడ ఇంత సృష్టి ఏమీ లేదు, ఏమీ జరగట్లేదు, భగవంతుడే ప్రకాశిస్తున్నాడు అని అర్థమైతే ఇంకా సంకల్ప వికల్పాలకు లోన్ అవ్వం అన్నమాట. ఇది చెయ్యాలని కానీ, ఇది నేను చేశానని కానీ, ఈ సంకల్ప వికల్పాలకి కోరికలు కానీ దగ్ధమైపోతాయి. అయిపోయి పరబ్రహ్మ తత్వంలో ఉండిపోతాం అన్నమాట. ఇది భగవంతుడు మానవ రూపం ధరించి భగవంతుడు వచ్చి రాక్షస సంహారం కోసం మాత్రమే కాదు, ఆ భగవత్ తత్వాన్ని ఈ జీవులకు బోధించి జీవుడిని పరమాత్ముడిగా, ఆయన నిజానికి పరమాత్ములే కానీ జీవుడిగా మనం చలామణి అవుతున్నాం, జీవుడిగా భ్రమిస్తున్నాం. ఈ భ్రమను తొలగించడానికి శ్రీరామచంద్రమూర్తి భూమిపై అవతరించాడు అని మనకి ఆధ్యాత్మ రామాయణం మనకి బోధిస్తోందమ్మా. చక్కగా మనం బాలకాండ మొదలు పెట్టాము. చక్కగా మిగతాది బాలకాండ ఇంకొంచెం ఉంది, అది మనం వచ్చే వారం పూర్తి చేసుకున్నాం. మెల్లిగా అంటే రామాయణం అన్నది ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఆ రాముని కన్నుల ముందు మనం తలుచుకుంటూ మనం చెప్పుకుంటున్నంతసేపు ఆ రామాయణాన్ని మనం ఒక దృశ్య రూపంలో మనం అనుభవిస్తూ రామ తత్వంతో మనం ఉండగలగాలి. ఇది మనకి కావాల్సింది. కనుక ఏంటంటే పుస్తకం చదివేసాము, రామాయణం అయిపోయింది తెలిసి అని కాదు, రామాయణాన్ని అనుభవించడం, ఆస్వాదించడం, ఆ రసం పూర్తిగా ఆ రామాయణం యొక్క అది ఏదైతే ఆ సారం ఉందో అది మనలోకి ఆస్వాదించగలిగిన మనస్సుతోటి రామాయణం వినాలి, రామాయణాన్ని మనం గ్రహించాలి, ఆ తత్వం మీద దృష్టి పెట్టాలి, భగవత్ తత్వం మీద. ఇది ఒక కథ మాత్రం కాదు, రామాయణం ఒక కథ, ఇది కథ అంతేనా? కాదే. అంత ఆ గూఢమైన తత్వాన్ని గ్రహించకపోతే అది ఆ రామాయణం ఒక కథలాగా ఉంటుంది అంతే. కనుక ఆధ్యాత్మ రామాయణం ఏంటంటే ఆ తత్వాన్ని గ్రహించమని మనకి బోధిస్తూ ఉంటుంది. కనుక మనం ఆ తత్వాన్ని గ్రహిస్తూ మనం భగవద్ అనుగ్రహంతో, రామచంద్రమూర్తి అనుగ్రహంతో తత్వాన్ని గ్రహిస్తూ మనం పారాయణ చేద్దాం అధ్యాత్మ రామాయణాన్ని. వచ్చే వారం మిగతా భాగాన్ని మనం చక్కగా చెప్పుకుందాం.
శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహంతో గాయత్రి మంత్రం పారాయణ చేద్దాం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.